హౌ టు సెలెక్ట్ ఏ మంచి మొబైల్ ఇన్ ద సెన్స్ మీ మొబైల్తో మీ అవసరాలకు తగ్గట్టుగా మీ బడ్జెట్కి తగ్గట్టుగా ఒక మంచి మొబైల్ని మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. చాలామంది ఒక మొబైల్ తీసుకుందాం అనుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ తీసుకునే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఒక బ్రాండ్ని ఊహించుకుంటారు. కాకపోతే అదే బ్రాండు అదే మంత్లో 2-3 ఫోన్స్ని లాంచ్ చేస్తూ ఉంటుంది. దానికి కాంపిటేటర్ కూడా సేమ్ అదే స్పెసిఫికేషన్స్తో కొన్ని ఫోన్స్ని లాంచ్ చేస్తూ ఉంటుంది. సో ఈ రేంజ్లో కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉండే బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ ఈఎంఐస్ పెట్టి ఫోన్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ ఇలాంటి ఏవైతే కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయో, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఇవన్నీ సాల్వ్ చేసి ఒక మంచి మొబైల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే దాన్ని మనం ఈరోజు కంప్లీట్గా డీకోడ్ చేసి మీకు క్లియర్గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సింపుల్గా చెప్పేస్తాను, ల్యాగ్ లేకుండా. సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హరీష్ టెక్ తెలుగు. ఫస్ట్ ఒక మొబైల్ మనం తీసుకుందాం అనుకుంటే మీ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు గేమింగ్ పర్పస్ తీసుకుందాం అనుకుంటున్నారా, లేదా కెమెరా పర్పస్ తీసుకుందాం అనుకుంటున్నారా, లేదు నార్మల్ డైలీ యూస్కి ఆల్రౌండర్గా మీరు తీసుకుందాం అనుకుంటున్నారా అనేది ఫస్ట్ మీరు కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత బడ్జెట్ని కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు 20,000 నుంచి 30,000 మధ్యన తీసుకుందాం అనుకుంటున్నారా, లేదా 30,000లోనే తీసుకుందాం అనుకుంటున్నారా, 40,000, 50,000, 60,000 లేదా ₹1,00,000 అనేది ఖచ్చితంగా మీరు బడ్జెట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా మంది చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళ బడ్జెట్ని సెలెక్ట్ చేసుకోకపోవడం అండ్ వాళ్ళ కేటగిరీని సెలెక్ట్ చేసుకోకపోవడం. ఈ రెండు సెలెక్ట్ చేయకుండా వచ్చిన ప్రతి మొబైల్ రివ్యూ చూసుకుంటూ కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు పెట్టాల్సిన బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి తర్వాత డిసప్పాయింట్ అయ్యి ఈఎంఐలు కట్టలేక బాధపడుతూ ఉంటారు. సో ఫస్ట్ మనం చేసేది ఏంటంటే బడ్జెట్, నెక్స్ట్ ఆ పర్పస్ ఏంటి అనేది మనం క్లారిటీగా మనం ఉంటే దాన్ని బట్టి మీరు రివ్యూస్ చూడాలన్నమాట. మీరు 30,000లో కెమెరా ఫోన్ తీసుకుందాం అనుకుంటే దానికి సంబంధించి రివ్యూస్ చూసినప్పుడు మాత్రమే మీ బడ్జెట్ని మీరు క్రాస్ అవ్వరు. ఉన్న దాంట్లో మీరు బెస్ట్ చూస్ చేసుకోగలరు ఎప్పుడైనా. ఫస్ట్ మనం 3 పార్ట్స్గా దీన్ని డివైడ్ చేద్దాం. ఫస్ట్ కెమెరా పర్పస్, సెకండ్ ఎడిటింగ్ ఆర్ గేమింగ్ పర్పస్, థర్డ్ ఆల్రౌండర్ పర్పస్ అనమాట. సో ఇది ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కెమెరా పర్పస్ విషయానికి వస్తే మీరు ఇందులో చూడాల్సింది ఫస్ట్ కెమెరా సెన్సార్ సైజ్ అనమాట. ఎప్పుడైనా సరే సెన్సార్ సైజ్ని మీరు చూసుకోవాలి, లేదంటే బ్రాండ్స్ ప్రమోట్ చేసే వాళ్ళలో మనం పడిపోతాం. వాళ్ళు ఎప్పుడు కూడా సెన్సార్ సైజ్ అనేది బయట పెట్టరు. వాళ్ళు అఫీషియల్గా వెబ్సైట్లో పెడతారు, లేదంటే ఎక్కడో చిన్నగా మెన్షన్ చేస్తారు అంతే తప్ప ఎప్పుడు కూడా వాళ్ళు 64 మెగాపిక్సెల్, 108 మెగాపిక్సెల్, 200 మెగాపిక్సెల్ అని అలానే ప్రమోట్ చేసుకుంటారు తప్ప వాళ్ళ సెన్సార్ సైజ్ అనేది ఎక్కడ మీకు చెప్పరు. ఎందుకంటే ఇక్కడ మెగాపిక్సెల్ మ్యాటర్ కాదు, సెన్సార్ సైజ్ మ్యాటర్ అనమాట. సో సెన్సార్ సైజు మన బడ్జెట్లో 32, 40, 50 ఈ బడ్జెట్లో ఎప్పుడైనా సరే సెన్సార్ మెయిన్గా 2 ఉంటాయి. ఒకటి సోనీ సెన్సార్, రెండోది శాంసంగ్ సెన్సార్ అనమాట. ఈ సెన్సార్లో ద బెస్ట్ ఏదంటే సోనీ సెన్సార్ ఎప్పుడైనా సరే, ఎందుకంటే వీళ్ళు కెమెరా డిపార్ట్మెంట్లో ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ సెన్సార్ సైజు ఎందుకు మ్యాటర్ అంటే మీరు చూడొచ్చు డిఎస్ఎల్ఆర్లో ఎప్పుడు కూడా 108 మెగాపిక్సెల్, 200 మెగాపిక్సెల్ ఉండవు. జస్ట్ 12 మెగాపిక్సెల్, 24 మెగాపిక్సెల్, 20 మెగాపిక్సెల్ ఇలానే ఉంటాయి. కానీ అందులో మంచి ఫొటోస్ వస్తాయి, మంచి వీడియోస్ వస్తాయి. ఎందుకు? అక్కడ సెన్సార్ సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. ఓకేనా? మొబైల్ ఎప్పుడు కూడా సెన్సార్ సైజు చిన్నగా ఉంటుంది. సో లైట్ లోపలికి ఎక్కువ వెళ్ళదు. కాబట్టి మెగాపిక్సెల్ని వీళ్ళు బేస్ చేసుకుని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. సో ఎప్పుడైనా సరే సెన్సార్ సైజ్ని మీరు చెక్ చేసుకుని కెమెరా పర్పస్లో మీరు ముందుకెళ్ళాలి. ఇదంతా ఓకే. మరి సెన్సార్ సైజ్ని ఎలా తీసుకోవాలి, ఏ సెన్సార్ టు ఏ సెన్సార్ మనం తీసుకుంటే మొబైల్లో బెటర్ అని మీరు అంటారా? దీనికి ఆన్సర్ ఏంటంటే సెన్సార్ సైజు మీకు తెలియాలి అనుకుంటే జస్ట్ ఆ మొబైల్ బ్రాండు మీరు తెలుసుకొని గూగుల్లో సెర్చ్ చేస్తే సెన్సార్ సైజ్ అనేది మీకు వచ్చేస్తుంది. మరి ఎలాంటి సెన్సార్ సైజ్ తీసుకుంటే మొబైల్స్లో బెటర్ అంటే 1/1.3 to 1/1.7 ఈ మధ్య ఉన్నది ఏదైనా సెన్సార్ మంచిగా ఉంటుంది. 1 ఇంచ్ సెన్సార్ ఉన్న మొబైల్స్ కూడా ఉన్నాయి. X200 ప్రోలో, X300 ప్రోలో 1 ఇంచ్ సెన్సార్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. బట్ 30 to 40 ఈ రేంజ్లో అయితే 1/1.3 to 1/1.7 ఈ మధ్యలో, ఈ రెండింటికి మధ్యలో ఉన్న సెన్సార్ సైజ్ ఏదైనా బాగుంటుంది. సో సెన్సార్ సైజ్ అనేది ముందు చూసుకోండి. ఆ తర్వాత ఒకవేళ 2 సెన్సార్ సైజులు ఒకటే అనుకున్నప్పుడు మీరు చూసేవి అపెర్చర్ వాల్యూ చూసుకోండి. అందులో అపెర్చర్ వాల్యూ ఏది తక్కువ ఉంటే అది మీరు పిక్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే 4K 60 FPSలో మీరు రికార్డ్ చేసేది ఏదైనా సరే తీసుకోండి. ఇమేజ్ క్వాలిటీ బాగుంటుంది. ఒకవేళ మీరు మొబైల్ ఎడిటింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం 4K అవసరం లేదు. ఎందుకంటే ఎందులో కూడా మీకు 4K సపోర్ట్ చేయదు. రికార్డ్ అవుతుంది బట్ ఎడిటింగ్ చేసినప్పుడు మాత్రం ల్యాగ్స్ వస్తాయి, మీకు మొబైల్లో సపోర్ట్ చేయదు. బట్ ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ ఎడిటింగ్ చేద్దాం అనుకుంటే ఫోన్తో తీసిన వీడియోస్ 4K 60 FPS ఏవైతే సపోర్ట్ చేస్తాయో ఆ ఫోన్స్ని మీరు పిక్ చేసుకోండి. కొంచెం బెటర్ ఇమేజ్ క్వాలిటీ ఉంటుంది. నెక్స్ట్ పర్పస్ మీరు చూడాల్సింది గేమింగ్ అండ్ ఎడిటింగ్. వీటి కోసం మీరు మెయిన్గా మూడు చూడాలి. ఫస్ట్ బ్యాటరీ, నెక్స్ట్ ప్రాసెసర్, నెక్స్ట్ ర్యామ్ అండ్ రోమ్. ఎందుకంటే బ్యాటరీ ఎక్కువ మీరు ఫోన్ పైన టైం స్పెండ్ చేస్తారు కాబట్టి బ్యాటరీ ఖచ్చితంగా 7,000 or 6,000 ప్లస్ ఎంఏహెచ్ ఉండాలి.
నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ అంటే స్నాప్డ్రాగన్ చూస్ చేసుకోండి. ఎందుకంటే మీడియాటెక్ అంటే ఇంకొంచెం బెటర్గా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు ఏవైతే ఉన్నాయో అవి పర్ఫామ్ చేస్తాయి. ఈ బడ్జెట్ని బట్టి ప్రాసెసర్ అనేది ద బెస్ట్ ప్రాసెసర్ ఎందులో ఉందో అది చూస్ చేసుకోండి ప్రాసెసర్. నెక్స్ట్ ర్యామ్ రోమ్ విషయానికి వస్తే ఖచ్చితంగా మీరు 8 GB ర్యామ్ ఉండాలి లేదా 12 GB ర్యామ్ అయితే ఉండాలి. ఎందుకంటే యాప్ నుంచి యాప్కి మీరు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇన్ఫర్మేషన్ మీరు లాస్ అవ్వకుండా ఈ ర్యామ్ అనేది మీకు వర్క్ అవుతుంది కాబట్టి ర్యామ్ 8 or 12 GB ర్యామ్ మీరు సెలెక్ట్ చేసుకోండి. రోమ్ విషయానికి వస్తే ఖచ్చితంగా 256 or 512 బడ్జెట్లో 512 ఉంటే చూస్ చేసుకోండి. ఆర్ లేదంటే ఖచ్చితంగా 256 అయితే ఉండాలి. ఎందుకంటే మీరు ఎడిటింగ్ కోసం పర్పస్ తీసుకుంటే ఎక్కువ వీడియోస్ అవి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీకు స్టోరేజ్ ఎక్కువ ఉండాలి. తర్వాత మీరు బాధపడకూడదు. నెక్స్ట్ ఆల్రౌండర్ ఫోన్స్ అనమాట. మీరు ఎప్పుడైనా ఒక ఆల్రౌండర్ ఫోన్స్ గురించి చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక డిపార్ట్మెంట్లో మీరు కాంప్రమైజ్ అయితే అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ప్రాసెసర్ బాగుంది, కెమెరా బాగుందంటే డిస్ప్లే బాగోదు, లేదా బ్యాటరీ తక్కువ ఇస్తాడు, లేదా బ్యాటరీ బాగుంది డిస్ప్లే బాగుంది అనుకుంటే కెమెరా బాగోదు, లేదా ప్రాసెసర్ బాగోదు. సో ఆల్రౌండర్ అనుకుంటాం కానీ ఖచ్చితంగా ఏదో ఒక 1-2 డిపార్ట్మెంట్స్లో అయితే మీరు ఖచ్చితంగా కాంప్రమైజ్ అయితే అవ్వాలి. ఒక ఫోన్ని ఆల్రౌండర్ అని ఎప్పుడు అంటామంటే అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఒక 50 to 70% బాగుంటే దాన్ని ఆల్రౌండర్ అనుకోవచ్చు మనం. సో అలానే ఏది కూడా ఉండదు, ఆల్రౌండర్ ఏది ఉండదు, ఏదో ఒక డిపార్ట్మెంట్లో మీకు తక్కువ ఉంటుంది కాబట్టి. సో అది ఫ్రెండ్స్, మన బడ్జెట్లో ఒక కేటగిరీని సెలెక్ట్ చేసి దానికి తగ్గట్టుగా మీరు మొబైల్ని పిక్ చేసుకోండి. అది బెస్ట్ చాయిస్ అనమాట మొబైల్ తీసుకున్నప్పుడు. సో ఎంతవరకు వీడియో చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఎంతో కొంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకునే ఉంటారు కాబట్టి నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్స్కు సబ్స్క్రైబ్ అవ్వండి. నేను ఇప్పుడిప్పుడే మొత్తం నేర్చుకుంటున్నాను కాబట్టి ఎక్కడైనా తప్పులుంటే క్షమించండి. సో వర్త్ అనిపిస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి.